హలో అండి. వెల్కమ్ బ్యాక్. ఈరోజు చికెన్ ఫ్రై రెసిపీ చూద్దామండి. చికెన్ని నీట్గా క్లీన్ చేసుకొని సాల్ట్ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక అందులో ఆనియన్ పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం లైట్ పింక్ అయ్యాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక ఆనియన్ కొంచెం బ్రౌనిష్గా అవుతున్నప్పుడు అందులో చికెన్ వేసేసి మనము ఫ్లేమ్ని హైలో పెట్టేసి చికెన్ని ఆనియన్స్ని మంచిగా కలిసేటట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు వేసిన సాల్టే అండి, మళ్ళీ సాల్ట్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు సాల్ట్ కొంచెం కరెక్ట్గా తినేవాళ్ళు ఎవరైనా ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేయించి మనం మూత పెట్టి 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి అందులో పసుపు, మనకు టేస్ట్కి తగ్గట్టు కారం, స్పైసీ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఇక్కడ 1.5 స్పూన్ వేస్తున్నాను కారము. మంచిగా ఫ్రై చేసుకొని కొద్దిగా ఒక 2 మినిట్స్ అయ్యాక అందులో టమాటోస్ వేయాలి. 2 టమాటోస్ కట్ చేసుకొని చిన్న సైజువి 2 టమాటోస్ వేసి మంచిగా టమాటోస్ మగ్గేంత వరకు దాన్ని దగ్గరికి చేసుకొని టమాటోస్ అంతా మంచిగా మగ్గేదాకా మూత పెట్టేసి వదిలేసేయాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు టమాటాస్ మొత్తం అందులో మగ్గిపోయాయండి. కొంచెం దాన్ని కలిపేసి టమాటోస్ మ్యాష్ అయ్యేంత వరకు చూసి మ్యాష్ అయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక మసాలా పౌడర్ అనేది మనం యాడ్ చేసుకుందామండి. ఆ మసాలాకు వచ్చేసి ఏమేమి వేసానో ధనియాలు, జీలకర్ర, పట్ట, లవంగ, ఇలాచి, కొంచెం సాజీరా వేసేసి పౌడర్ చేసి అది మనము చికెన్లో వేసేసుకోవాలి. వేసేసి కలిపేసి కొద్దిసేపు మసాలా మొత్తం చికెన్కి పట్టేలాగా ఒక 1 మినిట్ దాన్ని మంచిగా వేయించి అది మంచిగా పట్టిన తర్వాత మనం ఇందులో 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ అంతా కర్డ్ వేసుకోవాలి. కర్డ్ వేసుకుంటే కొంచెం డ్రైగా ఉండకుండా పీస్ అనేది కొంచెం టెండర్గా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది అనమాట. సో కర్డ్ వేసేసి ఫాస్ట్గా కలపాలి, లేకపోతే కర్డ్ పగిలిపోతుంది. సో అలా తొందరగా కలిపేసేసి కర్రీలో కర్డ్ కలిసేంత వరకు మంచిగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసేసి కొంచెం అదంతా కర్రీలో కలిసిపోతుంది కర్డ్, లేదంటే పగిలిపోయినట్టు ఇట్లా కనిపిస్తుంది, లంప్స్ లాగా వస్తుంది అనమాట. వెంటనే వేయగానే కలుపుకొనేసి అందులో కొంచెం అంత కొత్తిమీర వేసేసి ఆయిల్ అంతా బయటికి ఫ్లోట్ అవుతుంది కనిపిస్తుంది కదా, వచ్చాక దాన్ని ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. చికెన్ ఫ్రై రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.